కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. ఈసారి కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం కీలక నేతలు హాజరవబోతున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. కీలక నేతల విచారణ కోసం ఇప్పటికే బుధవారం సాయంత్రం చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును విచారించనున్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ను సైతం విచారణకు పిలిచారు. అయితే ఈ నెల 5న హాజరు కావాలని ముందుగా ఆయనకు నోటీసులు పంపించారు. తాను ఆ రోజు హాజరు కాలేనని, ఈ నెల 11న విచారణకు వస్తానని కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించింది. దాంతో ఆయన ఈ నెల 11న విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న కేసీఆర్ విచారణకు ముందు రోజు అంటే 10న హైదరాబాద్ రానున్నారు. విచారణకు కేసీఆర్ హాజరవుతూ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. వీరి విచారణ తర్వాత మేడిగడ్డపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది కమిషన్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, నరసింహరావు ఎస్ శ్రీనివాస్, మొత్తానికి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్కు చేరుకున్నారు. నిన్న సాయంత్రమే ఈరోజు పూర్తిగా క్వశ్చనరీ తయారు చేసుకోవడం పైన ఆయన దృష్టిని సారించారు. రేపటి నుంచి తిరిగి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కాబోతుంది. రేపు విచారణకి ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ విచారణకి హాజరు కాబోతున్నారు. ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారు. ఇక 11వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్కి మరొకసారి టైం ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. వాస్తవానికి కేసీఆర్కి ఈ నెల 5 అంటే సరిగ్గా ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పింది కాళేశ్వరం కమిషను. కానీ తాను ఈరోజు విచారణకు హాజరు కాలేను, తనకు కొంత గడువు కావాలని చెప్పి కమిషన్ను కోరారు. ఈ కోరినటువంటి నేపథ్యంలో కమిషను సానుకూలంగా స్పందించి 11వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి మరొక టైంను ఫిక్స్ చేసింది. సో ఈ నేపథ్యంలో 11వ తేదీన కేసీఆర్ హాజరవుతారా లేరా, హాజరవుతే ఏంటి, ఏం ప్రశ్నలు ఇస్తారు కమిషన్, హాజరైతే ఏం సమాధానం, హాజరైతే కేసీఆర్ కమిషన్ ముందు ఏం సమాధానాలు చెప్తారు, కాళేశ్వరం కుంగుబాటు పైన ఏం చెప్తారు, అదేవిధంగా ఈ బ్యారేజ్ల డ్యామేజ్, మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కావడానికి, కుంగిపోవడానికి ఏం రీజన్ చెప్తారు, బ్యారేజ్ల డిజైన్కు సంబంధించి ఏం చెప్తారు, 9 హట్టు వద్ద నుంచి ఈ డిజైన్ను మార్చి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి, ఇక్కడ నిర్మించడానికి, కాళేశ్వరం రీడిజైన్ చేయడానికి కారణం ఏంటి అనేటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారో అనేటువంటి సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ ఆసక్తి అయితే పెరిగింది. సో కేసీఆర్ హాజరవుతారా లేరా, హాజరవుతే ఏం సమాధానాలు చెప్తారు అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది, ఉత్కంఠగా మారింది. అందరూ కూడా ఆసక్తిగా అటువైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రేపైతే ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. అప్పుడు చెల్లింపుల విషయంలో కూడా పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పి విచారణ సందర్భంగా చాలా మంది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఆయన్ని కూడా విచారణకు పిలవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇక గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు హరీష్ రావు. సో ఆయన్ని కూడా పిలవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. వాస్తవానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని గత బీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసము ఈ ప్రాజెక్టు నిర్మించినట్లుగా ఎంతో ఘనంగా ప్రచారం చేసుకుంది. సస్యశ్యామలం అవుతుంది అని చెప్పి కూడా ప్రచారం చేసుకుంది. సో ఎంతో ఘనంగా, ఎంతో విస్తృతంగా ప్రచారం చేసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది. దాదాపుగా ఎన్నికలకు 2 నెలల ముందు, గత 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు 2 నెలల ముందు
కాళేశ్వరం ప్రాజెక్టులోని 7వ బ్లాక్లోని 2 పియర్స్ కుంగిపోవడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సో ఆ ఎన్నికల్లో దాని ప్రభావం కూడా పడింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ విశ్లేషణలో తేలింది. సో ఇది రాష్ట్ర రాజకీయాల్లో కూడా విస్తృతమైనటువంటి చర్చకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దారితీసింది. ఆ తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత దీనిపైన విచారణకు ఆదేశించింది. విచారణ కమిషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సుదీర్ఘమైనటువంటి విచారణను చేస్తుంది. చాలామంది విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఈ విచారణలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వారు చెప్పినటువంటి సమాధానాల ఆధారంగా అందరి వేళ్ళు కూడా అటు కేసీఆర్ వైపే, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వైపే చూపించాయనేటువంటిది సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఫైనల్గా ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆనాడు ప్రభుత్వ అధినేత అయినటువంటి కేసీఆర్ను పిలవడంతో పాటు హరీష్ రావుని, ఈటెల రాజేందర్ని ఈసారి విచారణకు పిలుస్తుంది. సో మొత్తానికి విచారణ తుది దశలో ఉంది, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పటి వరకు చేసినటువంటి విచారణ ఆధారంగా రిపోర్టును కూడా సిద్ధం చేసింది. ఇక కేసీఆర్ను విచారించిన తర్వాత, హరీష్ రావును విచారించిన తర్వాత, ఈటెల రాజేందర్ను విచారించిన తర్వాత ఆ పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి జూలై నెలాఖరు వరకు కమిషను ప్రభుత్వానికి నివేదికను అందించబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.